హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే తిరుమలకు వెళ్ళే భక్తులకు మే 1 నుండి జూలై 15 వరకు కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించబోతుంది టీటీడీ. అయితే సిఫార్సు లేఖలు తీసుకొని శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. మరోవైపు మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. మరోవైపు ఆదివారం రోజు 78,177 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 3.53 కోట్లుగా వెల్లడించింది టీటీడీ.